అమెరికాలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం కమనీయం కన్నుల పండుగగా సాగింది. టెక్సాస్లోని హూస్టన్లో కళ్యాణ క్రతువులు ఘట్టాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవింద నామస్మరణతో ప్రాంగణం మార్మోగింది. శ్రీవారి పరిణయోత్సవం తిలకించి భక్తులు పరవశించారు. అమెరికాలోని టెక్సాస్లో శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. హూస్టన్లోని సైప్రస్ భారత కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన స్వామివారి కళ్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. శ్రీ అష్టలక్ష్మి టెంపుల్ వారి సౌజన్యంతో కళ్యాణ క్రతువులు ఘట్టాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సైప్రస్ భారత కమ్యూనిటీ 3వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీహరి గంప మిత్రులు దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. 700 మందికి పైగా భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో హాజరయ్యారు. ఇక శ్రీవారి కళ్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు పరవశించిపోయారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పసందైన విందు అందించారు. భారతీయుల అవసరాలకు సైప్రస్ భారత కమ్యూనిటీ ఎల్లవేళలా ముందు ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతామని ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు తెలిపారు. శ్రీ చిన్నజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అష్టలక్ష్మి దేవస్థానం వారు స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక దేవస్థానంలో ప్రతిష్ఠించనున్న 90 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం గురించి భక్తులకు వివరించారు. అలాగే స్థానిక శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం వారు కూడా ఇందులో పాల్గొని వారు చేపట్టే కార్యక్రమాల గురించి వివరించారు. ఇక కళ్యాణం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మన హ్యూస్టన్లో అష్టలక్ష్మి సన్నిధి శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి మంగళాశాసనములతో సన్నిధి నుండి మన శ్రీనివాస పెరుమాళ్ళు వచ్చి సైప్రస్ నగరంలో 3 సంవత్సరాలుగా అద్భుతంగా శ్రీనివాస కళ్యాణాన్ని జరిపిస్తూ ఎంతో ప్రోత్సాహకరంగా మన హరికంప టీం వీరందరూ కూడా సభ్యులు చక్కగా ఓ టీంగా ఏర్పడి వైభవంగా కళ్యాణాన్ని 3 సంవత్సరాలుగా అందిస్తున్నారు. ఇక్కడ ఉన్న మన తెలుగు ప్రజలందరికీ 250 మందితో మొదలైన కళ్యాణం సుమారు 800 మందికి పైగా ఇప్పుడు చేరుకొని ఎంతోమంది సుమారు 60 కుటుంబాల వరకు ఈ కళ్యాణంలో పార్టిసిపేట్ చేసి కళ్యాణం స్వయంగా చేసుకున్నారు. వచ్చిన వారందరికీ తదియారాధన ఆ కార్యక్రమాన్ని కూడా చక్కగా చేసుకుంటూ అందరికీ ప్రోత్సాహాన్ని అందిస్తూ అద్భుతంగా మన సాంప్రదాయాలకి ఎక్కడ తగ్గకుండా వైభవంగా ఈ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనకి ఆంజనేయ స్వామి చిన్నజీయర్ స్వామి మంగళాశాసనాలతో 90 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అష్టలక్ష్మి టెంపుల్లో ప్రతిష్ఠించుకోబోతుంది. పంచలోహమూర్తి ఆ విగ్రహానికి ప్రచారంలో భాగంగా కూడా ఈ కళ్యాణాన్ని అద్భుతంగా ప్రచారం చేశారు. ఈ టీం అంతా కూడా చేసి అందరికీ ఆ విగ్రహ యొక్క వైభవాన్ని తెలియజేస్తూ చక్కగా అందరినీ కూడా ప్రోత్సహించారు. వారికి వారి టీంకి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చిన్నజీయర్ స్వామి అనుగ్రహం ఉండాలని చెప్పి జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్ గురుభ్యో నమః. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి గారి యొక్క మంగళాశాసనములతో శ్రీమాన్ యాదగిరాచార్యులు గారు మాధవాచార్యులు గారి యొక్క ఆధ్వర్యంలో సైప్రస్ నగరంలో అత్యంత అద్భుతంగా శ్రీనివాస కళ్యాణం జరిగింది. ఇది 3వ సంవత్సరం. మొట్టమొదటి సంవత్సరం 100 మందితో మొదలైనటువంటి కార్యక్రమం ఈ రోజు 800 వరకు వచ్చి ఈ మహానగరం అంతటి కూడాను భగవంతుని యొక్క అనుగ్రహం ఏర్పడాలని చెప్పి అత్యంత ఉత్సాహంతో ఇక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహకులు అంతా కూడా బాగా తోడ్పడ్డారు. సో వారి యొక్క ఇంకొక ఉద్దేశం ఏంటంటే మనకి వస్తున్నటువంటి ఈ స్టాట్యూ ఆఫ్ యూనియన్ అభయాంజనేయ స్వామి యొక్క కార్యక్రమానికి కూడా వారి వంతు కృషి చేయాలని చెప్పి కూడాను ఇటువంటి పెద్ద కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. భగవత్ చిన్నజీయర్ స్వామి మంగళాశాసనాలతో ఈ సంవత్సరం 3వ వార్షికోత్సవము మా సైప్రస్ నందు శ్రీ వెంకటేశ్వర కళ్యాణం మా గ్రూప్ అందరి సభ్యుల సహకారంతో అంగరంగ వైభవంగా దాదాపు 800 మందితోని ఈ కళ్యాణం అంగరంగ వైభవంగా చేసుకోగలిగినాము. ఇలానే ప్రతి సంవత్సరము ఆ శ్రీనివాసుని ఆశీస్సులతో మా సైప్రస్ నందు ఇలానే ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఇంతింతై వసుడింతై అన్నట్టు మా సైప్రస్ ప్రజలందరినీ కలుపుకుంటూ అందరం కలిసి ఈ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. సైప్రస్ మహానగరంలో హ్యూస్టన్ మహానగరంలో నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమము ఆశేష భక్తజనానికి భగవత్ ప్రచారానికి భగవత్ సేవకి అందరూ కృపకి పాత్రలు కావాలని కోరుకుంటూ 50 మందితో మొదలైన ఈ కార్యక్రమము ఈ రోజున సుమారు 800 మందితో కార్యక్రమం నిర్విఘ్నంగా జరిపించుకుంటున్నాము. ఇదే రకంగా ప్రతి సంవత్సరం జరిపించుకోవాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.